టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెండు ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. జూన్ 1న సంగారెడ్డిలో ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు హాజరు కానున్న రాహుల్ గాంధీ కేసీఆర్ సర్కారు తప్పిదాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. అటు బీజేపీ నాయకులు పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టారని ఆరోపిస్తున్న ఉత్తమ్తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ ఘన స్వాగతం పలకబోతుంది. ఎలాంటి సభ నిర్వహించబోతుంది, ఎంత బహిరంగ సభ నిర్వహించబోతుందో మనతో మాట్లాడడానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్, రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు, ఎలాంటి స్వాగతం ఏర్పాటు చేస్తున్నారు, సభ ఎక్కడ నిర్వహించబోతున్నారు? జూన్ 1వ తారీఖున సంగారెడ్డిలో సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ప్రజాగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. ఈ బహిరంగ సభకు మా ప్రియతమ నాయకుడు, భావి భారత ప్రధాని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు హాజరవుతున్నారు. గత 3 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందిన సందర్భంగా ఈ సభ నిర్వహించి మరి వారి వైఫల్యాల గురించి, వాళ్ళు ఏ విధంగా మాట ఇచ్చి తప్పారో, అదేవిధంగా సమాజంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయో అది మరోమారు మరి ఇంకా లోతుగా తీసుకుపోతుందని చెప్పి మనం చేస్తున్నాం. ప్రధానంగా రాహుల్ గాంధీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పించబోతున్నారు? రాహుల్ గాంధీ గారి ద్వారా సరే, అక్కడ బీజేపీ కానీ ఇక్కడ కానీ టీఆర్ఎస్ కానీ పూర్తిగా ఫెయిల్ అయిన విషయాలు, అదేవిధంగా 2019లో తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది, మేమేం చేయబోతున్నాం అనే విషయాలు కూడా ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ గారి ద్వారా కూడా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీలోని వివాదాలు ఉన్నాయి, నాయకులు కలిసి నడవలేని పరిస్థితిలో ఉన్నారు అని టీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోలేరంటున్నారు సార్. సరే, కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాస్వామ్య పార్టీగా కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఉండదు. మేము కుటుంబ పార్టీ కాదు కదా, అందరం ఒకే మాట చెప్పడానికి అట్లా ఉండదు. అయితే ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఏ మాట చెప్పింది, ఫైనలీ ఏం చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నారు. తప్పనిసరిగా మనం తరిమి కొడతారు. అంటే ఈ సంగారెడ్డి సభకు ఎంత జన సమీకరణ చేయబోతున్నారు సార్, మీ అంచనా ఎంత? మా అభిప్రాయంలో 1.5-2 lakhs వరకు జన సమీకరణ జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు నిర్వహించిన సభలు 10 లక్షలు 15 లక్షలు అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీలు మీరు ఎందుకు తక్కువగా సభను ఏర్పాటు చేస్తున్నారు? ఎవడు చెప్పిండు 10 లక్షలు వచ్చిందని? ఎవడు అంటే వాళ్ళు అనుకోవడం కదా, రాలేగా జనం, అది తప్పుడు మాట. మేము ఇటువంటి ఈ ప్రజాగర్జన సభలు ఇట్లనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతూ ఉన్నాం. చివరి సభ హైదరాబాద్లో చేసినప్పుడు అప్పుడు ఇంకా భారీ స్థాయిలో చేయబోతున్నాం. ఇది రాహుల్ గాంధీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైఫల్యాల గురించి సంగారెడ్డి సభ ద్వారా, తెలంగాణ ప్రజా గర్జన సభ ద్వారా ప్రజలకు చెప్పబోతున్నామని చెప్పి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.